సో, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఒకవేళ మీరు ల్యాండ్ కొంటున్నట్లయితే, అది లిటిగేషన్‌లో ఉందా? లేదా? అని. రేపు అది కొనుక్కొని లక్షలు లూజ్ అయ్యే బదులు ఇప్పుడే ఎలా తెలుసుకోవచ్చు అని చెప్తానని. అదే ల్యాండ్ టైటిల్ ఇన్వెస్టిగేషన్. ఇది మీరు ఎలా చేయొచ్చంటే కొన్ని ఫ్యాక్టర్స్ చూడాలి. అవి సాటిస్ఫై అయితే కాన్ఫిడెంట్‌గా ల్యాండ్ కొనుక్కోవచ్చు. ఏంటవి? మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి. దాంట్లో అసలు ఎవరెవరు కొన్నారు? ఏంటి? అనే డీటెయిల్స్ ఉంటాయి. అవి చూడండి. నెక్స్ట్ ఎంఆర్ఓ, వీఆర్ఓ వాళ్ళ ఆఫీసెస్‌కెళ్ళండి. వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఏమైనా డిస్ప్యూట్స్ ఇంటర్నల్‌గా ఉన్నాయా అనేది తెలుస్తుంది. వాళ్ళని కనుక్కొని వాళ్ళ దగ్గర డిస్ప్యూటెడ్ ల్యాండ్స్‌కి సంబంధించిన లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ వెరిఫై చేయండి. అందులో ఈ ల్యాండ్ ఉందా? లేదా? అని. నెక్స్ట్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అసలు ఆ ల్యాండ్ మీకు అమ్మే వ్యక్తికి ఎలా వచ్చింది అని. అంటే వాళ్ళ తాతల నాటి ఆస్తా? ఆయనే సంపాదించుకొని కొనుక్కున్నారా? ఇవన్నీ. ఎందుకంటే అది ఒకవేళ వేరే వాళ్ళ వాటా ల్యాండ్ ఈయన మీకు అమ్ముతున్నారు అనుకోండి. మీరు కొనిన తర్వాత అన్నీ చూసుకున్న వాళ్ళొచ్చి కేసేస్తారు. సో, అందుకని అది కూడా జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఇంకా కూడా ఈ కోర్ట్ యాప్స్‌లో ఆ ల్యాండ్ మీద పెండింగ్ కేసెస్ ఏమున్నాయి అని చెక్ చేయొచ్చు. ఇట్లాంటి చాలా మెథడ్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను చెప్పినవి అయితే బేసిక్. హ్యాపీగా మీరే చేసుకోవాలి అనుకుంటే చేసుకొని కొంచెం కాన్ఫిడెంట్‌గా కొనుక్కోవచ్చు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఒక లాయర్‌ని కలిసి కన్సల్ట్ అయ్యి వాళ్ళని ల్యాండ్ టైటిల్ ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఇంతకంటే ఎక్కువ థరోగా వాళ్ళు మీకు చేసేస్తారు. అప్పుడు ఇంకా కాన్ఫిడెంట్‌గా మీరు అన్ని లక్షలు పెట్టి మీరు ల్యాండ్ కొనుక్కోవచ్చు. రేపు ఈ ల్యాండ్ మీద కేసెస్ వచ్చే ఛాన్సెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువైపోతాయి. అందుకే చెప్తున్నాను. ఇట్లాగా నష్టపోకుండా ఒక డెసిషన్ తీసుకునే ముందే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోండి.